ఆడమగ ఆకర్షణ సృష్టి సహజం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఒక ఆడపులి మగతోడు కోసం అని చెప్పేసి రాష్ట్రాలే వెతుక్కుంటూ వెళ్ళిపోయినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. చివరికి దాన్ని మత్తు మంది ఇచ్చి పట్టుకోవాల్సి వచ్చింది. 21 రోజుల్లో 3 రాష్ట్రాల్లో 300 కిలోమీటర్లు ప్రయాణించేసింది. దారిలో ఉన్న వాళ్ళందరినీ వణికిచ్చేసింది. ఒరిస్సాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంతని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా నవంబర్ 14 మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్ నుంచి జేనత్ యమున అనే ఆడపుల్ని ఒరిస్సాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్కి తీసుకొచ్చి వదిలిపెట్టారు. కొత్త ప్రాంతం కావడంతో 10 రోజుల పాటు అలవాటు పడేందుకు సాఫ్ట్ ఎన్క్లోజర్లో ఉంచి నవంబర్ 24ని సిమిలిపాల్ కోర్ ఏరియాలో వదిలేశారు. అయితే మొదట్లో ఈ రెండు పులులు కూడా సిమిలిపాల్ పరిధిలో తిరిగినాయి. తర్వాత డిసెంబర్ 8న 3 ఏళ్ల జేనత్ మాత్రం టైగర్ రిజర్వ్ పరిధి దాటేసింది. అక్కడి నుంచి ఇక ఉరుకులు పరుగులు పెట్టడం బిగించేసింది. దానికి ఆల్రెడీ వీళ్ళు రేడియో కాలర్ అమర్చారు, అది ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి. కొన్నిసార్లు రేడియో కాలర్ సిగ్నల్స్ బలహీనంగా ఉన్న చోట దొరికేది కాదు. ఓవరాల్గా దానికోసం ఎంత ఎతికినా దొరకలేదు. ఒరిస్సా నుంచి జార్ఖండ్లోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడ అటవీ గ్రామాల ప్రజలు వణికిపోయారు. పులి పాదముద్ర గుర్తించేలోపే మరో చోటకు వెళ్ళిపోతూ ఉండే. ఆ తర్వాత జార్ఖండ్ దారి మరో 100 కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ బెంగాల్లో ప్రవేశించింది. మొదట జార్గ్రామ్లో స్థానికులు హడలెత్తించింది. చివరికి అడపాదడప వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా 21 రోజుల తర్వాత బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో జనజాడ కనిపెట్టి మత్తుమంది ఇచ్చి బంధించారు. 3 వారాల్లో 3 రాష్ట్రాల్లో తిరిగింది ఇది. దాన్ని బంధించారన్నటువంటి సమాచారంతో ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో ఊపిరి పీల్చుకున్నారు. మమతా బెనర్జీ కూడా సంతోషం వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. తన భూభాగం కాకపోతే అది ట్రాన్స్లోకేషన్ షాక్కు గురైందని. పులులు సాధారణంగా తమ భూభాగం దాటి తిరగవు. బయట ప్రాంతం కావడం, ఆ ప్రాంతాలు ఇతర పులు కూడా ఉండడంతో అది సర్దుకోలేక దిక్కు తెలియక ఎడుబడితే అటు వెళ్ళింది అన్నటువంటిది అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.